చేయిస్తున్నాడు కొట్టుకోండి, కాలిస్తున్నాడు కొట్టుకోమని. ఎంత గట్టిగా కొట్టినా సరే కేక వేయటంలా భరిస్తున్నాడు. పైగా శిలువ మీదకి ఎక్కి వీళ్ళు ఏం చేశారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళకి క్షమించంటున్నాడు. ఇదేంటిది? వదకు తేబడు గొర్రె పిల్ల, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనంగా ఉంటుందో, గొర్రెని బొచ్చు కత్తిరించేదాన్ని తీసుకొని వెళ్ళండి, అరవదు, ప్రశాంతంగా నిలబడుకుంటుంది. ఓ బొచ్చు కత్తిరిస్తున్నారు కదా, ప్రమాదం లేదో నిలబడుకుందేమో అనుకోకండి. అదే గొర్రెని వధించడానికి తీసుకొని రండి, అప్పుడు కూడా ప్రశాంతంగానే ఉంటుంది. ఎందుకంటే దాని స్వభావమే అది. యేసుప్రభుని సిలువ దగ్గర తీసుకుని వస్తే బొచ్చు కత్తిరించే వాని ఎదుట ఎంత మౌనంగా గొర్రె ఉంటుందో, వదకు తెచ్చినా కూడా అంతే మౌనంగా ఉంటుంది. అరిచి గగ్గోలు పెట్టదు, అది ప్రశాంతంగానే ప్రాణం విడిచిపెడుతుంది. అదే మేకను కోసామనుకో చుట్టుపక్కల అందరికి వినిపిస్తుంది. ఈ మాట ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన మాట.